గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హలో అని గారు. హాయ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఆనియన్, బ్రెడ్ క్రంచ్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, సోడా, ఆయిల్. సో ఆనియన్ రింగ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎలా ప్రాసెస్ ఏమన్నా దీనికి ముందుగా రెడీ చేయాలో ఇప్పుడేనా? ఇప్పుడే చేయాలండి. ఓకే. మైదా పిండి తీసుకోవాలండి, కార్న్ఫ్లోర్ అండి 1 స్పూన్, ఓకే, సాల్ట్, సోడా అండి ఇది వాటర్ వేసి కలుపుకోవాలండి. ఓహో, ఓకే. ఈలోగా ఆయిల్ పెట్టుకున్నాము. డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై. ఓకే. ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కలపాలి. ఇప్పుడు మామూలుగా శనగపిండి కలుపుకున్నట్లే కలపాలా? ఓకే. ఇది మైదా పిండి ఈ కాంబినేషన్లో అయితే బాగుంటుందా? జనరల్గా అయితే శనగపిండితో చేస్తారు కదా, అంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉండడానికని. ఓకే. శనగపిండి అయితే క్రిస్పీగా ఉండదు, మెత్తబడిపోతుంది. ఓకే, క్రిస్పీగా ఉంటుంది. ఉండలు లేకుండా కలిపేసేయాలి బాగా. ఓకే. ఆయిల్ హీట్ అయిందేమో కదా? అవునండి. ఓకే. ఈ రింగ్స్ని డైరెక్ట్గా ఇందులో వేసేసి, ఓకే, ఈ ఫోకే వాడాలండి దీంట్లో. ఫోక్ వాడితేనే కరెక్ట్గా వస్తుంది దీనికి. ఓకే. ఇది వచ్చి ఈ బ్రెడ్ క్రష్లో ఇలా డిప్ చేయాలి. ఓకే, ఓకే. ఈ బ్రెడ్ క్రష్ కూడా దీనికి ఇంపార్టెంట్ లా ఉంది కదా, దానివల్లే దాని క్రిస్పీనెస్ వస్తుంది, లేకపోతే రాదండి. సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయచ్చు. ఓకే, ఓకే. జనరల్గా ఇది ఏ కాంబినేషన్లో తీసుకుంటారు? సాస్లో తీసుకోవచ్చు. ఓకే. సాస్లో అయితే బాగుంటుంది. ఈవినింగ్ కొంచెం వేడిగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, వేడివేడిగా అయితేనే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయా? ఫైన్. ఆనియన్ రింగ్స్ రెడీ అయ్యాయండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, షూర్. వేడివేడిగా ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయండి. చూస్తుంటేనే అద్భుతం, చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడు చూసి చెప్తాను. ఆబ్వియస్లీ సాస్తో అయితే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగున్నాయి. అసలు ఒక బౌల్ కాదు కదా, ఎన్ని బౌల్స్ ఇచ్చినా ఇది మనకి హెవీ అనిపించదు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది టేస్ట్.